అసలు దేశ భద్రత అంటే ఏందో తెలుసా రేవంత్ రెడ్డికి? ఆంతరంగిక భద్రత అంటే ఏందో తెలుసా రేవంత్ రెడ్డికి? ఇక రెండవ విషయం, నేను ఒక మాజీ పోలీస్ అధికారిగా మాట్లాడుతున్నా, మాజీ ఐపీఎస్ ఆఫీసర్గా మాట్లాడుతున్నా. నిజానికి ఫోన్ ట్యాపింగ్ అనేది అది ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక శాఖకు సంబంధించిన వ్యవహారం. ఇండియన్ టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం ఉంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆ దేశంలో ఎవరు కూడా మాకు ఈ విధంగా ఫలాని వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయండి అని చెప్పరు. మీరు గుర్తుపెట్టుకోండి. రెండవది, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి వచ్చిన పార్టీ, ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ, ప్రజలనే నమ్ముకున్న పార్టీ. అంతే తప్ప పోలీసులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ వీళ్ళు చేసే ట్యాపింగ్ల మీద నమ్ముకొని అధికారంలోకి వచ్చిన పార్టీ కాదు. దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలి. అవసరం లేదు. ప్రజలు కోరుకుంటే అధికారంలో ఉంటుంది, ప్రజలు కోరుకుంటే ఉద్యమాలు చేస్తారు, ప్రజల గొంతుకగా ఉండి ఉద్యమాలు చేస్తారు. అధికారం ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా బతికే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అంతే తప్ప ఈ పలానా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి రికార్డులు వినిపిస్తానో లేకపోతే అది చేస్తానో ఇది చేస్తానో ఆ విధంగా రాజకీయాలు చేసే పార్టీ కాదు. ఆ విధమైన ప్రస్థానం బీఆర్ఎస్ పార్టీకి లేదు. నిజానికి చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్లో బాధితులు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆనాడు 2001లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి తెలంగాణ ఈసారి రాకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని కరీంనగర్ రాజరాజేశ్వరి కాలేజ్ గ్రౌండ్స్ మైదానంలో ఒక గర్జించినప్పుడు ఆ రోజు నుంచే ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం ఇలా మరి ట్యాపింగ్ ఆ రోజు కేసీఆర్ గారి ఫోన్లు ట్యాప్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులందరి ఫోన్లు 14 సంవత్సరాల పాటు 2014 వరకు కూడా ట్యాప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ ఉంటే అక్కడ, ఊర్లలో ఉంటే ఊర్ల నుంచి ఎత్తుకపోయినరు, అడవుల నుంచి ఉంటే అడవుల్లో ఎత్తుకపోయినరు, అదేవిధంగా క్యాంపస్లలో ఉంటే క్యాంపస్లో ఎత్తుకపోయినరు, ఘోరంగా కొట్టి ఈడ్చుకుంటూ తీసుకొని పోయినరు. తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసింది కాంగ్రెస్ పార్టీ.